నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ప్రియా దేవుని బిడలారా, శాపగ్రస్తుడవునుగాక. శాపగ్రస్తుడు అనే పదానికి గ్రీకు అనాథీమా అర్థం. దేవుని శాపానికి గురి కావడం, నాశనానికి గురై దేవుని ఉగ్రతను, తిరస్కారాన్ని పొందడం. నిజమైన క్రీస్తు సువార్తను వక్రీకరించడానికి ప్రయత్నించే వారి మీద, అపోస్తలుల విశ్వాస సత్యాలను మార్చడానికి ప్రయత్నించే వారి మీద పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన తీర్పును, క్రోధాన్ని పౌలు వ్యక్తం చేశాడు. యేసుక్రీస్తు దృక్పథంలో, పేతురు దృక్పథంలో, యోహాను దృక్పథంలో కూడా ఇది మనకు కనబడుతుంది. అంతేకాదు, దేవుని వాక్యంలో ఉన్న క్రీస్తు సువార్తను ప్రేమిస్తూ అదొక్కటే పాపంలో నశించిన లోకానికి ఏకైక శుభవార్త అని నమ్మే ప్రతి క్రీస్తు శిష్యుని దృక్పథం కూడా అదే. క్రీస్తు తనకు ప్రత్యక్షపరిచిన విధంగా పౌలు ప్రకటించిన సువార్తకు విరుద్ధమైన సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వారంతా శాపగ్రస్తులు అవుతారు. క్రీస్తు ఆయన అపోస్తలులు ప్రకటించిన నిజమైన ప్రాథమిక సువార్తకు ఎవరైనా ఏమైనా కలిపినా తీసినా వాడు దేవుని శాపాన్ని పొందుతాడు. దేవుడు వాని పేరును జీవ గ్రంథం నుంచి తొలగించి వేస్తాడు. విశ్వాసులు తమ విశ్వాస విషయంలో ప్రయత్నించే వారికి జవాబు, ప్రేమతో ఒకరినొకరు సరిదిద్దుకోవాలని యేసు అపోస్తలులు బోధించిన ప్రాథమిక బైబిల్ సత్యాలను త్రోసిపుచ్చిన ఉపదేశకులకు, పరిచారకులకు, అలాంటి సంఘ సభ్యులకు దూరంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత. షలోం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.